అందరికీ నమస్కారం. అరే అబ్బాయిలు, నాలాంటి వాడి ఇంతకు ముందు ఎప్పుడన్నా మీ అడవికి వచ్చాడా? మీకు మీకు ఊహ తెలిసి 10th క్లాస్ పిల్లలు చెప్పండి. నాలాంటి వాడు ఇక రాబోడు కూడా. కానీ ఈ ప్రపంచ రికార్డు, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాని ప్రపంచవ్యాప్తంగా, అసలు అల్లూరి సీతారామరాజు జిల్లాని, అదేవిధంగా గిరిజన బిడ్డలలో ఉన్న శక్తిని, సత్తాని బయటికి తీసిన వాడు ఒకే ఒకడు, ఈ పతంజలి శ్రీనివాస్. అవునా కాదా చెప్పండి రా. ఇది నిజం రా. ఈ నిజాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. రండిరా, మీరు వచ్చి చెప్పండి. అడవిలో సైకో నాయుడు, సైకోలు మీరు చెయ్యరు, మీరు చేయలేరు, నన్ను చేయనే కూడా కాళ్ళు పట్టుకొని లాగుదామంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? నా దేవుడు, ది గ్రేట్ మన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారి పేరేంట్రా? ఏఎస్ దినేష్ కుమార్ గారికి ఒకసారి శిరస్సు వంచి నమస్కారాలు. మీరు ఎన్ని వేషాలు వేసినా మా దేవుడు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు మళ్ళా ఇక్కడే ఉంచేసాడు నన్ను. ఇక్కడే ఉంటాను. ఇంకా ఉన్నాయి 200 గిరిజన బాలికల బాలుర పాఠశాలలు ఉన్నాయి, ఆశ్రమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. చేయడానికి దమ్ముంటే రండి, మీకు దమ్ముంటే రండి, మీకు గుండుంటే రండి, సహాయం చేయండి. ఊరికనే ఏమి చేయవలసిన, మీకు కూడు పెట్టి ఎంతో కొంత ఇస్తాను, బో పెట్టి రండి. అంతేగాని నా కాళ్ళు పట్టుకొని నాగమాకండి. ఈడ ఆగడు. 50,000 మంది కోవిడ్ పేషెంట్స్కి ఒకే ఒకడు వెళ్ళి సేవ చేసాడు వాడు వీడు. అలాగే ఈ అడవిలో కూడా ఈ అడవిలో ఒక్కడనే తిరుగుతున్నాను. ఇక ముందు రాబోడు ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేసేవాడు ఎవడు లేడు, నేనే చేయాలి. మన 50,000 మంది గిరిజన బాలికలతో రికార్డ్ చేద్దామా? చేద్దాం. ఓకేనా? మీరు అన్ని స్కూల్స్ రీచ్ అవుతారని మీ టార్గెట్ ఏంటి సార్? అన్ని స్కూల్స్ రీచ్ అవుతాను. ప్రతి స్కూల్ పీటీస్ సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. నేను వెళ్ళి 4-5 days వీళ్ళకి నేర్పాల్సిన విద్య నేర్పించిన తర్వాత పీటీ